పచ్చని పంట పొలాలతో కలకలలాడే ఆ గ్రామాల్లో క్రషర్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండలా ఉండేవి. ఈ నీటిని వినియోగించే పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అన్నదాతలు, మత్స్యకారులకు బ్రతికే లేకుండా చేస్తున్నారు క్రషర్ యజమానులు. సంగారెడ్డి జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న అక్రమ క్రషర్ల నిర్వహణపై ఏఎన్ఎన్ ఫోకస్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, జిన్నారం, కంది మండలాల్లో అక్రమ క్రషర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు అసైన్డ్ భూముల్లో అక్రమంగా క్రషర్లు ఏర్పాట్లు చేసి తోట్లు పొడుస్తున్నారు. అక్రమంగా ఏర్పడిన క్రషర్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేస్తుంటే ఎవరికి చెప్తారో చెప్పుకోండి అంటూ విర్రవీగుతున్న వైనం కనిపిస్తుంది. క్రషర్ల నుంచి వచ్చే రాళ్లు పంట పొలాల్లో పడి పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిర్వహణతో బ్లాస్టింగ్ చేసిన రాళ్లు తమ ఇళ్లకు పగుళ్లు వచ్చి ధ్వంసమవుతున్నాయని వాపోయారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా క్రషర్లు వెలిచడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి పక్కనున్న కంది మండలంలోని ఎర్దనూరు గ్రామం, అదేవిధంగా పటంచెరులోని లగ్డారం గ్రామంలో విచ్చలవిడిగా క్రషర్లు అక్రమంగా వెలుస్తా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ప్రధానంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ, అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా అక్రమంగా నడుస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పలు హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయంటే దానికి సంబంధించి కూడా పట్టించుకుంటున్న దాఖలా లేదు. ఇప్పటికే ఎర్దనూరు గ్రామంలో ఎర్దనూరు, లగ్డారం గ్రామంలో ఇండ్లు పలిగిపోయినాయి. పెద్ద ఎత్తున దుమ్ము ధూళి మొత్తం కూడా పెరిగి పంటలు పండడం లేదు, అనారోగ్యాల పాలన అవుతున్నారు. ఇప్పటికే గత సంవత్సర కాలంగా 5-6 మంది ఎర్దనూరు గ్రామంలో చనిపోయారు. లగ్డారంలో కూడా ఇట్లాంటి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా జిన్నారం మండలంలోని మాదారం గ్రామంలో కూడా క్రషర్లకు పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పేసి అక్కడున్న రైతులు, యువకులు మొత్తం కూడా వచ్చి జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా మొరబెట్టుకున్నా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. జిల్లా అధికారులు మొత్తం కూడా పనిచేస్తున్నారా లేదా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కూడా ఈ రోజు వాటి గురించి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. మరి అప్పుడేమో పెద్ద ఎత్తున నేను బంద్ చేస్తానని చెప్పేసి ప్రకటనలు చేసి ఈరోజు కనీసం వాటి గురించి మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కేవలం కోటీశ్వరులు అంటే కంపెనీల కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడున్న ప్రజలు ఏమవుతున్నారు, రైతులు ఏమవుతున్నారు, ప్రజానీకానికి సంబంధించిన కనీస సౌకర్యాలు కూడా పాటిస్తున్న పరిస్థితి లేదు. నిబంధనలు కూడా ఎక్కడ కూడా పాటిస్తున్న సందర్భం కూడా లేదు. కాబట్టి ఈరోజు కాలుష్యం బోర్డు ఇచ్చిన నిబంధనలు ఉన్నాయి, మైనింగ్ ఉన్నాయి, రెవెన్యూ శాఖ ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఏవి కూడా మినిమం నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా వాళ్ళు అనుమతి పొందిన దానికంటే ఎక్కువ మొత్తంలో హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ సంపద మొత్తం కూడా హైదరాబాద్కు తరలిపోతా ఉంది. దీని మీద తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఇక్కడున్న ప్రజలకు మంచి జరిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. క్రషింగ్ చేసిన తర్వాత వచ్చే దుమ్ము, ధూళి ఇళ్లల్లోకి రావడం వల్ల తినే ఆహారంలో చేరుతుందని పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తినే ఆహారంలో కూడా దుమ్ము, ధూళి చేరి అనారోగ్యానికి గురవుతున్నామంటూ గగ్గోలు పెడుతున్నారు. రాళ్లను, పౌడర్ను పక్కనే ఉన్న చెరువుల్లో, కుంటల్లో వేయడం వల్ల తమ పంటలకు జీవనాధారంగా ఉన్న చెరువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, క్రషర్లను తొలగించాలని ఆయా గ్రామస్తులు పలుమార్లు అధికారులు, జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ప్రజలు ఫిర్యాదులను పట్టించుకున్న దాఖలాలు లేవంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువుల్లో క్రషర్ వ్యర్థాలు వేయడంతో తమ జీవనం సాగడం లేదంటూ మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. క్రషర్ల నిర్వహణతో ధ్వంసమవుతున్న ఇండ్లు, రోడ్లు క్రషర్ పౌడర్తో పంట పొలాల్లో, ఇళ్లల్లో చేరడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రతిరోజు విరామం లేకుండా వందలాది ట్రక్కులు రవాణా అవుతూ ఉండడంతో దుమ్ము ధూళి కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. ఇంత జరుగుతున్న మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటలను ధ్వంసం చేస్తూ వారి పక్కన వ్యాపారాలను కొనసాగించేందుకు దర్జాగా రోడ్లు కూడా వేసుకున్నారని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా అదంతా పేరుకు మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ అసైన్ భూముల్లో క్రషింగ్ కోసం ఏర్పాటు చేసే ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నామమాత్రంగా కొనసాగిందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం యాజమాన్యాలు తమ అనుమతులు పొందిన తర్వాత ప్రజా అభిప్రాయ సేకరణలో రైతులు, గ్రామస్తులు చెప్పిన ఏ ఒక్క మాటను కూడా క్రషర్ యాజమాన్యాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటించు మరి సక్రమంగా అమలు చేయలేదు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క ఆర్థికంగా వాళ్ళను దెబ్బతీసింది. ఆ దృష్టిలో పెట్టుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మరి గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే చట్టసభలో వారు బడ్జెట్లో కేటాయించిన నిధులను సక్రమంగా ఈ వర్గాలకు కేటాయించి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీల చైతన్యం వాళ్ళ అభివృద్ధి కోసం మరి పాటుపడాల్సిందిగా కోరుతున్నాం. మరి గత ప్రభుత్వంలో సంగారెడ్డి జిల్లా పూర్తగడ్డ దూరంలోని కంది మండలంలోని ఎద్దూరు గ్రామంలో అక్రమంగా క్రషర్లకు నిరుపేదల భూములను కేటాయించడం జరిగింది. మరి గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరుపేదలకు భూ పంపిణీ కింద మరి భూములు కేటాయించింది. గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది. ఆ అక్రమాలకు అండగా వ్యాపారస్తులకు దండుగా నిలిచింది. అందులో భాగస్తులు కూడా గత పాలకులు ఉన్నారు. కాబట్టి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల పక్షాన్ని లేరు. మరి ఈ ప్రభుత్వం అన్న నిరుపేదలకు అండగా భూములు ఇచ్చి ఉన్నందుకు ఈ ప్రభుత్వం ఆ అక్రమ కేటాయింపులపై చర్యలు తీసుకొని ప్రజలకు అండగా ఉండాలి. ప్రజలు ఎంతో ఆశించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు తెచ్చిరు. కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ ఎంతో మేలు చేస్తారని ఆశించారు. కాబట్టి ఆ యొక్క ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి వారిని సక్రమంగా న్యాయం చేయ విధంగా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ జిల్లా సంఘం అధ్యక్షులుగా కోరుతున్నాను. క్రషర్ల యాజమాన్యాల కారణంగా తాము గ్రామాన్ని విడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వ అసైన్ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి క్రషర్ యాజమాన్యాలు కొనసాగిస్తున్న ఆగడాలను ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ఆయా గ్రామస్తుల రైతులు వేడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.